తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నల్గొండలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు, స్వాతంత్ర సమర యోధులు అందరికీ జోహార్లు తెలిపారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో చేరి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది అన్నారు. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్రానికై పోరాడుతూనే ఉన్నారు. బ్రిటన్ పార్లమెంటు ఆమోదించిన ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ సంస్థానాల విలీన విషయంలో స్వాతంత్రంగా ఉండటం లేదా భారతదేశంలో లేదా పాకిస్తాన్లో విలీనం కావడానికి అవకాశం ఇచ్చింది. దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండగా మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. కానీ జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు. హైదరాబాద్ సంస్థానం 16 జిల్లాలతో తెలుగు, మరాఠీ, కన్నడ భాషల మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉంది. హైదరాబాద్ సంస్థానం స్వాతంత్రంగా ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించారు. కానీ సంస్థానంలో భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖుల వద్దనే ఎక్కువ మొత్తం భూమి వారి ఆధీనంలో ఉంది. రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్రభాగం చెల్లించాల్సి వచ్చింది. 85% ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అణచివేత, వెట్టి చాకిరీ, బానిసత్వం కొనసాగింది. మరోవైపు ప్రైవేటు సైన్యం మరియు రజాకార్ల దమనకాండ కొనసాగింది. కనీస హక్కుల కోసం దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించి ప్రజలపై దాడులు మరియు దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి జరిగిన ప్రయత్నాలలో గ్రంథాలయ ఉద్యమం మొట్టమొదటిది. గ్రంథాలయ ఉద్యమానికి ఆది పురుషుడు కొమరం రాజు వెంకట లక్ష్మణరావు. 1901లో మునగాల రాజనాయని వెంకట రంగారావు సహాయంతో హైదరాబాదులో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని నెలకొల్పారు. తెలంగాణలో స్థాపించిన ప్రథమ గ్రంథాలయం. తరువాత 1904లో శ్రీ లక్ష్మణరావు కృషి ఫలితంగా హన్మకొండలో రాజరాజ నరేంద్ర భాషా నిలయం, 1905లో ఆంగ్ల సంవర్ధిని నిలయం సికింద్రాబాద్లో వెలిశాయి. ప్రతి ఏటా గ్రంథాలయ మహాసభలు జరుపుతూ తెలుగు ప్రజలను ఏకం చేశారు. 2 ఆంధ్ర మహాసభ దేవరకొండలో 1931 మార్చి 3, 4, 5 తేదీల్లో జరిగింది. ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా పులిచాల వెంకట రంగారావు, ఆహ్వాన సంఘం కార్యదర్శిగా పగిడిమర్రి ఎల్లయ్య, సభ అధ్యక్షుడిగా బూర్గుల రామకృష్ణారావు వ్యవహరించారు. ఆంధ్రాజన కేంద్ర సంఘం నిజాం ఆంధ్ర మహాసభగా మారి తెలంగాణ స్వాతంత్రోద్యమాన్ని ప్రారంభించింది. 1930లో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రజన కేంద్ర సభ ఆంధ్ర మహాసభగా ప్రకటించుకోవడం జరిగింది. 1944లో భువనగిరిలో జరిగిన 11వ సభలో రావి నారాయణ రెడ్డి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభల ద్వారా మక్తూం మొహిముద్దీన్, రాజ్ బహదూర్, రామానంద తీర్థ, మాడపాటి హనుమంతరావు, బూరుగుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి, రావి నారాయణ రెడ్డి, దేవలపల్లి రామానుజారావు, కేఎల్ మహేంద్ర, మర్రి చెన్నారెడ్డి హైదరాబాద్ సంస్థాన ప్రజలను చైతన్యపరిచారు. ఆనాడు జరిగిన ప్రజా పోరాటాలలో అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. నల్గొండ జిల్లా నుండి రావి నారాయణ రెడ్డి, భీమ్రెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాలి ధర్మాభిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జిట్ట రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలమ్మ, కట్కూరి రామచంద్రారెడ్డి, సుశీలాదేవి, సుద్దాల హనుమంతు తదితరులు పాల్గొని వారి ఎందరో త్యాగతనులు ఈ తెలంగాణలో స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేశారు.
రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటంలో మొదటిసారి ఆసువులు భాసిన దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రమైంది. ఆనాటి పోరాటంలో ప్రజలను చైతన్యపరచడంలో తెలంగాణ మహిళలైన చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో కలిసినప్పటికీ ఆనాటి కొందరి నాయకుల ప్రోద్బలం ఫలితంగా 1953లో మద్రాసు నుంచి విడిపోయి 3 సంవత్సరాల వరకు కర్నూలు రాజధానిగా చేసుకుని ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా కలపడానికి చేసిన నిర్ణయాన్ని ప్రముఖ తెలంగాణ నాయకులు వ్యతిరేకించినప్పటికీ భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో 56 ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఆంధ్ర పాలకుల నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో 1969లో ప్రారంభమైన తొలి దశ ఉద్యమంలో సుమారు 350 మంది అసూలు పోశారు. ఆ తర్వాత మలి దశ ఉద్యమంలో 1100 మంది వరకు అమరులైనారు. తెలంగాణ మలి ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనగానే ఆత్మగౌరవ నినాదంతో 69లో మొదలైన ఉద్యమం సుదీర్ఘకాలం కొనసాగి ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగాల అనంతరం 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రాలను సాకారం చేసుకున్నది. రుణమాఫీ చేయడం జరిగింది. మొత్తం 3 దఫాలుగా కలిపి 62,179 మంది రైతులకు 501 కోట్ల రూపాయలను ఈ జిల్లాలో రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా రానిటువంటి వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క లెక్కలు తీస్తా ఉన్నాం. పైన ఉన్నటువంటి డబ్బులు కట్టే వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ అందజేయడం జరుగుతుందనేటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి నిన్ననే ప్రకటించడం కూడా జరిగింది. రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా శ్రమించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైనటువంటి వారందరికీ అందేలా ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ హనుమంత్ కె చంద్రయ్య గారు ఐఏఎస్ గారు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు, జిల్లా అధికార యంత్రాంగం, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున శుభావందనం తెలియజేస్తాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.